అందరికీ నమస్కారం. పోయిన భాగంలో మనం లలితా త్రిశతి నామాలలోని 88వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం. ఈ భాగంలో మనం 89వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. అస్మద్గురు దివ్యచరణారవిందాభ్యాం నమో నమః. అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. శివాయ గురవే నమః. శ్రీ గురు పదాంబుజములకు సభక్తికమైన ప్రణామాంజలి సమర్పణతో శ్రీ లలితా త్రిశతి నామ సంఖ్య 89. ఓం హ్రీం విభూషణాయై నమః. ఓం హ్రీం విభూషణ. ఇది 5 అక్షరముల నామము. ఈ నామముతో మనము అమ్మవారికి సభక్తికముగా నమస్కరించుచున్నప్పుడు ఓం హ్రీం విభూషణాయై నమః అని పలుకవలెను. హ్రీం విభూషణ జడ చైతన్యములకు పరమేశ్వరికి భూషణమైనది. హ్రీంకారము కేవలము జడమా అన్న వాచకము. హ్రీంకారము మాయాబీజమని సంప్రదాయము. హకారము శ్వేతవర్ణమును, రేఫ అరుణవర్ణమును, ఈకారము నీలవర్ణమును చెప్పును. కాగా హ్రీం బీజము తెలుపు, ఎరుపు, నలుపు రంగులు కల పదార్థము తెలుపు నట్టి బీజాక్షరమని తెలియవలయును. అందువలన హ్రీం పదము సత్వ రజ తమో గుణాత్మకమైన ప్రకృతి చెప్పునట్టి బీజాక్షరము. ఆ కారణము చేత పరిచ్ఛిన్న అనృత జడ దుఃఖస్వరూప వాచ్యార్థము కలదగుట చేతనే ప్రకాశరాహిత్యము చేతను ఉపాదేయము కాకపోవుచున్నది. అందువలన పరదేవత తదవచ్ఛిన్నమైన అనగా మాయావచ్ఛిన్నమైన స్వప్రకాశ చైతన్యమే స్వరూపముగా కలది కావున విశిష్టార్థమునకు మాయావచ్ఛిన్న చైతన్యమునకు ఆపాదమస్తకము ఆభరణాదులతో అలంకృతమైన తరుణి వలె ఆనందస్వరూపమగుట చేత తద్వాచకమైన హ్రీంకారము అనిమాది అష్ట ఐశ్వర్య సిద్ధులను ఒసగు శక్తిని కలిగించునది అగుట చేత శోభాదాయకమైన భణము వంటిది. కుండలీపురుషః కర్ణకుండలములు కల పురుషుడు అను స్థలమునందు కుండలములు ఉపలక్షణమగుట చేత ఇతర సజాతీయాది ధర్మములను నిర్వర్తింపజేయును. ఆ రీతిగా ఈ హ్రీం బీజము కూడా ఇతర వస్తువు నివర్తకము, వాచ్యార్థగోచరము, ప్రకాశజనకము అగుట చేత భూషణము వలె పరమేశ్వరునికి శోభాదాయకమై యుండును. అనగా జడ చైతన్యములకు పరమేశ్వరి భూషణమై విరాజిల్లుచున్నది అని భావము. అందువలన శ్రీచక్ర సామ్రాజ్ఞి పరమేశ్వరి శ్రీ మహాత్రిపుర సుందరీదేవి హ్రీం విభూషణ అనుచు భక్తులచే స్థవనీయమగుచున్నది. ఓం ఐం హ్రీం శ్రీం హ్రీం విభూషణాయై నమః. శివశక్తిరూపాయ నమః శివాయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ సద్గురు దివ్యచరణారవిందార్పణం.